శ్రీమాత్రే నమః. దుర్గాయే నమః. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. బాల త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురని భార్య, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరి దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి తత్వం కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలు లేదా పురుములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురుములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. బాల త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. బండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను కూడా గడగడలాడించేవారు. అంత భయంకరమైన వారు. వారందరినీ ఒకతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. హంసల రథం అమ్మది. హంసల అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించటమే బాలారాధనగా పిలువబడుతున్నది. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ధ్యాన శ్లోకం. బాల త్రిపుర సుందరి త్రిపురేశ్య చ విద్మహే కామేశ్వర్యే చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను సమర్పిస్తారు. నైవేద్యంగా బెల్లం పరమాన్నం నైవేద్యంగా నివేదిస్తారు. బాల త్రిపుర సుందరి దేవిని పూజించటం వలన పూజా ఫలితం అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనధాన్యాలను పెంచుతుంది. ఆయువును వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందరి దేవియై నమో నమః అని 108 సార్లు జపించాలి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.